ఇది గుంటూరు నగరంలో శ్రీనగర్ కాలనీలో ఆవుల దుస్థితి. ప్లాస్టిక్ తింటుంది చూడండి. ప్లాస్టిక్. ఇది పరిస్థితి. ఈ విధంగా ఆవుల్ని రోడ్ల మీద వదిలేసి ఏదో పుణ్యం చేసామనుకుంటారు జనాలు. ఆవుల్ని పెంచడం చేతకానప్పుడు దేనికి తేవటము. ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా. ఈ ఆవుల్ని ఇట్లా రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఫస్ట్ నరకానికే పోతారు ఖాయంగా. మళ్ళీ పుడితే పురుగై పడతారు, పెంట కుప్పలో పురుగై పడతారు. దేనికి పెంచలేనప్పుడు దేనికి తేవటం. హాయిగా ఏ గోశాలకు ఇచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. అది పరిస్థితి. చూశారు కదా రోడ్ల మీద ఉండే ఆవుల పరిస్థితి అది. అందుకనే హైందవ శక్తి నుండి ఈ ఆవులని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అయితే బందల్దొడ్లో కానీ లేదా వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ తీసుకువెళ్ళమని కంప్లైంట్లు ఇస్తుంది. ఈ విషయాలు తెలియక అర్థం కాక కొంతమంది అతి తెలివితేటలు గల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, రోడ్ల మీద ఆవుల్ని వదిలేయవద్దు, ఆ వదిలేసిన వాళ్ళని ప్రోత్సహించవద్దు.